మధ్యపాడు గ్రామ పీసీ కాలనీలో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తున్న మన నియోజకవర్గ శాసనసభ ఈరోజు మధ్యపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీకి వచ్చేసినటువంటి ప్రీతమ శాసనసభ్యులు పెద్దలు వీరేంద్ర కుమార్ గారికి అట్లే తన అధికారులందరికీ నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ బీసీ కాలంలో 3 సార్లు సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కాలంలో ఏ సమస్య అడగకపోయినా కూడా ఎమ్మెల్యే సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4000 పంపిణీ చేయటకు ఏర్పాటు చేశారు. చూడమ్మా నుంచొని దండే వేసమ్మా చూడమ్మా దండే వేసమ్మా దండే వేసమ్మా ఈ అబ్బాయి ఏది శ్రీకాకుళం హనుమంతరావు ఇద్దరు 2 ఫేసులు అబ్బాయి ఈ పిల్లోడు పెన్షన్ కార్యక్రమంలో ఇక్కడ ఈ మదిపాడు బీసీ కాలనీకి వస్తున్నాము. ప్రభుత్వం 1వ తారీఖు ముందరనే ఈ పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది 1వ తారీఖులోనే వాళ్ళకు రావాల్సిన డబ్బులు 4000 కానీ 6000 కానీ 15,000 కానీ కొంతమంది 12,000 కానీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు అదే కాకుండా 14-19లో పెన్షన్లు వచ్చి కొంతమందికి పెన్షన్లు తీసేసారు. దాని తర్వాత సో వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వానికి పంపించి పోయినసారి వచ్చి రీబ్యాక్ అయ్యి అంటే అర్హులైన వాళ్ళు కొంతమందికి తప్పులు ఉంటే అది వేరే విషయం. ఖచ్చితంగా అది కూడా అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ టైంలో ఇక్కడంతా తిరిగినప్పుడు మీరు కాలువలు, రోడ్లు, దాని తర్వాత స్తంభాలు ఇలాంటివన్నీ అడిగారు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి మరీ ముఖ్యంగా మధ్యపాడు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఈరోజు మధ్యపాడులో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎప్పుడూ జరగలేదు. రోడ్లు దగ్గర దాపు ఇక్కడ అన్నింటి దగ్గర దాపు 2.5 కోట్లతో చేపిస్తా ఉన్నాం. మీరు అడిగినట్టు కూడా గూడా గ్రాంట్లో మున్సిపల్ మధ్యతో సపరేట్గా అడిగి 50 లక్షలు సైడ్ డ్రైన్స్ కూడా అతి త్వరలోనే శాంక్షన్ అవుతాయి. సో అందుకని మొత్తం అటు సిమెంట్ రోడ్డు, ఈ రోడ్లు అన్నీ మా ఉద్దేశం ఏంటిదంటే ఈ పల్లె, ఈ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ మధ్యపాటులో ఏ సిమెంట్ రోడ్డు, కాల్వ ఉండకూడదు. సో మీరు ఎలక్షన్ టైంలో అది మనం అడిగారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చేసి పెడతాము. ఆ సైడ్ డ్రైన్స్ కూడా ఇంకొక 50 లక్షలు అతి త్వరలో ఒక నెల లోపలనే వస్తాయి. అది కూడా చేపడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అంటే ఈ అభివృద్ధి పనులు నందిపాడు నుంచి ఇక్కడ వచ్చే రోడ్డు కూడా తార్ రోడ్డు కూడా చేసాము. అది కూడా
1,50,00,000. సో అటు 1,50,00,000, ఇక్కడ 2 కోట్లు, ఇవన్నీ బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు దగ్గర 6 కోట్లు చేస్తా ఉన్నాం. అటు సైడ్ కూడా ఆ బీసీ కాలనీలో కూడా చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. కాలువలు కూడా కట్టాము. సో మీ అందరు గమనించాల్సిందంటే మాకు చేతనంత వరకు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యలు నేను గుర్తుపెట్టుకొని చేస్తామని. ఇక్కడ మిగిలిపోయింది అంగన్వాడీ రిపేర్, కొత్త బిల్డింగ్ రిపేర్, అదే ఎంపీపీ ఎండిఓ గారు అది చూసుకొని రాబోయే మండల ఫ్రెండ్స్లో ఏదో ఒకటి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చెప్తానమ్మా పని చెప్పుకుంటారా అందుకని ఏంటంటే ఒక అడుగు అట్టుకుపోయినా కానీ అందరికీ సహకరిస్తాం సార్.